హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ శ్రీకృష్ణ తులసి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఈవినింగ్ వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటూనే కొన్ని ముఖ్యమైన విషయాలు మీతో చెప్తాను. దానికంటే ముందు ఈరోజు వీడియో పెట్టలేదు కదా నిన్న. మొన్న మధ్యాహ్నం నుంచి కొంచెం హెల్త్ బాగోలేదు. అందుకని వీడియో పెట్టలేకపోయాను అనమాట. అయితే ఈ ఎండాకాలం వచ్చిందనుకోండి, ఎందుకో తెలీదు నాకు చిన్నప్పటి నుంచి ఉంది. పొద్దున పూట 9, 10 లోపు ఎండలో కూర్చున్నాను అనుకోండి, అంటే ఏదన్నా పని చేసుకుంటా ఆ టైంలో ఎండలో ఉన్నాను అనుకోండి, ఇంకా ఆ రోజంతా నీరసంగా కాళ్ళు లాక్కుపోవటం, పడుకుందాము అన్నట్టుగా నీరసంగా ఉంటుందన్నమాట. అది ఎందుకో తెలీదు, నాకు చిన్నప్పటి నుంచి అంతే. ఇంకా ఈ ఇంట్లోకి వచ్చినాక చాలా వరకు తగ్గింది, అంటే 3 వంతులు తగ్గిందనమాట. మరి ఇక్కడ వాతావరణానికో ఏమో తెలియదు కానీ చాలా వరకు నయమైపోయింది. కానీ నేను ఒకదాన్ని ఉన్నాను అని ఎప్పుడన్నా ఒకరోజు ఇట్లా కనపడతా ఉంటుంది అనమాట. ఈరోజు నా పరిస్థితి అదే. పొద్దున్నుంచి పడుకొనే ఉన్నాను. ఇప్పుడు 4 అయిన తర్వాత లేచి పొద్దున్నుంచి ఎక్కడ పనులు అక్కడ పడేశాను. ఇప్పుడు లేచి మెల్లిగా చేసుకుంటా ఉన్నాను అనమాట. ఇంకా నిన్న కూడా వీడియో ఏం పెట్టలేదు కదా, ఈరోజన్నా వీడియో పెడదాము అని చెప్పి వీడియో తీసుకుంటూ మెల్లిగా పనులు చేసుకుంటూ ఉన్నాను. కానీ చాలా నీరసంగా ఉందండి. ఎందుకనో చెప్పాను కదా, ఎందుకో తెలీదు. మనకి ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే ఈ 4 నెలలు పొద్దునపూట ఎండలో 9, 10 లోపు అప్పుడు పెద్దగా ఎండ కూడా ఉండదు. కానీ ఎందుకో తెలీదు ఆ టైంలో ఎండలో ఉన్నాను అంటే ఇంక రోజంతా అలాగే ఉంటుంది అనమాట, నీరసంగా. ఈరోజు కూడా అదేనమాట పరిస్థితి. అయితే ఇంకా మెల్లిగా లేచి పనులు చేసుకుంటున్నాను కదా, ఇంకా 2 రోజుల నుంచి బట్టలు కూడా వేయలేదు వాషింగ్ మిషన్లో. ఈరోజైతే పొద్దున్నుంచి బాగా పడుకున్నాను కదా, ఇంకా ఎక్కడ బట్టలు అక్కడే ఉన్నాయి అని చెప్పి ఇంకా వాషింగ్ మిషన్ వేసి ఇంకా పాసి ఉడ్చుకుంటున్నా. వాషింగ్ మిషన్ కూడా మరి ఏమైందో తెలియదు, నేను వేసి 2 గంటలు అవుతుంది, అయినా కూడా మధ్య మధ్యలో ఆగుతా తిరుగుతుంది. మరి ఏం తేడా వచ్చిందో. ఇంకా బట్టలు అయిపోయి నేను ఆరేసేటప్పటికి చాలా చీకటి పడిపోయింది అనమాట. అసలు నేను ఎప్పుడు పొద్దున పూటే వేస్తా, సాయంత్రం పూట అట్లా నైటు బట్టలు అసలు వేయను. ఏంటంటే అవి స్మెల్ వస్తాయి కదా, పిల్లలు కానీ మా వారు కానీ అట్లా స్మెల్ వస్తే అస్సలు ఒంటి మీద కూడా పెట్టరు, అస్సలు నచ్చదు. వాళ్ళకనే కాదు, నాకు కూడా అసలు ఇష్టం ఉండదు అనమాట. అందుకని ఎప్పుడైనా సరే చీకటితో నిద్ర లేవగానే ఫస్ట్ బట్టలే వేస్తాను. కాకపోతే ఈరోజు చెప్పాను కదా 2 రోజుల నుంచి వేయలేదు అని, ఇంకా చాలా బట్టలు అలాగే ఉండిపోయినాయి అని మళ్ళీ పొద్దున్నే కట్టుకోవటానికి కూడా కావాలి కదా, ఇంకా అందుకోసం ఇప్పుడైతే వేశాను. కంఫర్ట్ అది వేసానులేండి, మనకెటు కొంచెం ఈ టైంలో తొందరగానే ఆరుతాయి కాబట్టి అంత ఇబ్బంది ఉండదు అన్న ఉద్దేశంతో వేసాను అనమాట. ఇంకా నేను బయట పాసంతా ఊడ్చిన తర్వాత వారం రోజులు అయింది కదా, మల్లాకు దూసి మొగ్గలేమన్నా పడ్డాయేమో అని చూద్దామని డాబా మీదకి వచ్చాను. ఇంకా అసలు రాగానే సన్నజాజి చెట్టు చూడంగానే భలే ఆశ్చర్యం వేసింది. నాకు కొంచెం కుదరక 4-5 రోజుల నుంచి పూలు కూడా కొయ్యటం లేదు. ఇంకా అసలు డాబా మీదకి కూడా రావట్లేదులేండి. చెప్పాను కదా కొంచెం పనులు ఎక్కువ అవటం, నాకు నీరసంగా ఉండటం వల్ల పట్టించుకోలేదు. చెట్టు నిండా పూలు అసలు ఎంత బాగా పూసినాయో. ఇంకా ఈరోజు కూడా కోసే ఓపిక లేక ఇంకా అట్లా వదిలేసా. కానీ చెట్టు నిండా పూలు భలే అనిపించింది. ఇంకా మల్లె మొగ్గలు కూడా అక్కడొకటి ఇప్పుడే పడుతున్నాయి అనమాట. ఇంకా అత్తయ్యను హనీ బయట గట్టు మీద కూర్చొని కబుర్లు చెప్పుకుంటా ఉన్నారు చల్లగాలికి. గాలి మాత్రం భలే చల్లగా అనిపించిందండి ఈ టైంలో. ఇక్కడ సూర్యుడు చూసారా ఎంత ఎర్రగా ఉన్నాడో. వెదర్ అయితే చూడటానికి బాగుంది అని చెప్పి ఒక క్లిప్ తీశాను అనమాట. ఇంకా చూడండి, నాయనమ్మ మనవరాలు కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. ఇంకా మనం ఇటువైపు బాగు చేయించాం కదా, పని అయితే ఇదిగోండి ఇంతవరకు నడిచింది. ఇంకా మట్టి కూడా మార్చాలి. పని వాళ్ళకి రోజు చెప్తానే ఉంటున్నాము, వాళ్ళేమో రోజు రేపు అంటున్నారు. చూడాలి మరి అది ఎప్పుడు కంప్లీట్ అయ్యిద్దో. ఇంకా బయట వాతావరణం అయితే చల్లగా భలే అనిపించింది. ఇంకా ఒక 10 నిమిషాలు అక్కడ కూర్చొని వచ్చి ఇంకా మళ్ళీ మెల్లిగా మిగతా పనులు చేసుకుంటా ఉన్నాను. ఇంకా మొక్కలకు కూడా ఒక 2-3 రోజులు అయిపోయింది నీళ్లు పోయిక. ఇంక ఈ ఎండలకి వడిలిపోయినట్టుగా అయిపోతున్నాయి.
ఇంక ఈ మొక్కలకి నీళ్లు పోస్తే నేను పోయటం లేకపోతే లేదు. ఇంకా మా వారు ఉంటే పొద్దున వెళ్తే సాయంత్రం ఎప్పుడో వస్తారు కదా, ఇంకా ఆయనకు కూడా మొక్కలకి నీళ్ళు అవి పట్టడానికి అస్సలు కుదరదు. ఇంకా టైం చూసుకొని ఇంకా ఏదో ఒక టైంలో ఇంకా నేను పొయ్యాల్సిందే. ఇంక ఇప్పుడైతే చాలా టైము 6:30, 7 అట్లా అవుతుంది. అయినా సరే రోజు అలాగే అయిపోతుందిలే అని ఇంక ఇప్పుడైతే నీళ్లు పోస్తున్నా. ఈ కుండీల్లో కొన్ని మొక్కలైతే పోయినాయి. నేను క్రోటన్ మొక్కలు తెచ్చి పెడదాము అనుకున్నాను, కానీ ఇంకెలాగో మనం మట్టి మారుస్తాం కదా, మార్చిన తర్వాత అప్పుడు కొత్త మట్టి పోసి పెడదాంలే అని ఇంకా అట్లా వదిలేశాను అనమాట. ఇంట్లో నేను చేసుకునే పనులు వీడియో రూపంగా మీకు చూపిస్తున్నాను కదా, ఇవి ఎలాగో నేనేమేం పనులు చేసుకున్నానో మీరు చూస్తున్నారు కాబట్టి నేను చెప్పాలనుకున్న విషయం అయితే చెప్తాను. మనకి చాలా రోజుల నుంచి వీడియోస్లో, ఫోన్లో చూసినా, టీవీలో చూసినా, ఎక్కడ చూసినా మనకి వైష్ణవి టాపిక్ నడుస్తుంది కదా, ఇంకా తన గురించి అయితే కొన్ని విషయాలు మాట్లాడాలనుకుంటున్నా. ముందుగా వైష్ణవి పేరెంట్స్కి, వాళ్ళ తల్లిదండ్రులిద్దరికీ నేను మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నా. ఎందుకు అంటే ఏదైనా ఒక విషయం గురించి మనం పూర్తిగా తెలుసుకోనన్నా మాట్లాడాలి, లేదా తెలియకపోతే సైలెంట్గానే ఉండాలి. నేను అంతకుముందు కొన్ని కోమలి కానీ అంతకుముందు ఇంకా కొన్ని విషయాలు మనకి తెలిసిన విషయాలే కదా, వాటన్నిటిని మనసులో పెట్టుకొని ఇంకా తిని కూడా అలాగే సూసైడ్ చేసుకుందేమో అనుకున్నా. అంటే నేను అసలు మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే నేను టీవీ చూడను, సోషల్ మీడియాలో ఇలాంటి విషయాలు కూడా నేను అంత వీడియోస్ చూడను అనమాట. నాకు అంతగా తెలీదు. తెలియకముందే ఊహించుకొని అంతకుముందు ఏదో విషయాలు తెలిసినాయి అని అలా ఊహించుకొని నేను ఈ పిల్లలకి అసలు ఇప్పుడు పిల్లలకి మనం ఎంత చెప్పినా అర్థం కాదు, తల్లిదండ్రులను ఎందుకు ఇట్లా బాధ పెడతారో, ఎందుకు ఇలాంటి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటారు అని నాకు నేనే అనుకొని ఇంకా అసలు ఎన్నిసార్లు అని ఈ విషయాల గురించి మాట్లాడతాం. మనం ఎంత మాట్లాడినా పిల్లలందరూ ఇంతే చేస్తున్నారు, ఎప్పుడు తెలుసుకుంటారో ఏంటోలే అని ఇంకట్లా నాకు నేను అనుకొని ఇంకట్లా వదిలేశాను. నిన్న ఒక వీడియో చూశాను. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అన్నయ్య వాళ్ళు వీడియో చేశారు. ఆ వీడియో చూసిన తర్వాత అసలు విషయం ఏంటి అని తెలిసిన తర్వాత నాకైతే చాలా బాధగా అనిపించింది నిజంగా. నేను పూర్తిగా తెలుసుకోకుండా అలా ఎలా అనుకున్నానా అనిపించింది. ఎందుకంటే తను కూడా లవ్ మ్యారేజ్ చేసుకుందేమో, వాళ్ళ తల్లిదండ్రులను బాధ పెట్టి తను కోరి కొని తెచ్చుకుందేమో కష్టాలు. ఎందుకు ప్రతి పిల్లలు చదువుకుంటున్నారే కానీ అసలు ప్రపంచం ఎలా ఉంది అని తెలుసుకోవటం లేదు, చెప్పిన తల్లిదండ్రుల మాట వినిపించుకోవటం లేదు. ఎందుకు ఇలా కావాలని ఇబ్బందులు పడుతున్నారు అని అట్లా అనుకున్నాను తప్పితే విషయం ఏంటి అనేది పూర్తిగా తెలుసుకోకుండా అట్లా నాకు నేను అనుకున్నందుకు చాలా బాధగా అనిపించింది. అందుకే వైష్ణవి తల్లిదండ్రులకి క్షమాపణ చెప్తున్నాను మనస్ఫూర్తిగా. మనకి పూర్తిగా తెలియనప్పుడు ఏది పడితే అది ఊహించుకోకూడదు కదా. నేను చేసిన పొరపాటు కూడా అదే. కాకపోతే ఇంకా పొరపాటు అనేది వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరే జరిగింది కాబట్టి ఇంకా దాని గురించి అయితే మనం ఏం మాట్లాడినా, ఎంతసేపు మాట్లాడినా తననైతే తిరిగి తీసుకురాలేం కదా. కాకపోతే నేను చెప్పాలనుకుంటున్నది ఏంటి అంటే, పిల్లలకి పెళ్లి చేసేటప్పుడు మనం 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం కదా. ఇప్పుడున్న జనరేషన్ బట్టి, ఇప్పుడున్న పరిస్థితులను బట్టి, ఇప్పుడున్న జనాలను బట్టి 1కి 10 సార్లు కాదు, 100 సార్లు పైనే ఆలోచించి ఎంక్వైరీ చేసి వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏంటి అనేది 1కి 100 సార్లు ఆలోచించి పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు ఎంత దారుణమో చూడండి. వాళ్ళ ఇంట్లో ఉంటా వాళ్ళకే ఎంత అన్యాయం చేశాడో. ఇంకా అలాంటి వాడి గురించి మనం ఎంతసేపు చెప్పుకున్నా కోపము తగ్గదు, బాధ తగ్గదు. బయట వాళ్ళం, ఎక్కడో ముక్కు మొహం తెలియని వాళ్ళం ఇప్పుడు వీడియోస్ చూసి ఇప్పుడు తెలుసుకుంటున్నాం. మనకే ఇంత బాధగా ఉంటే ఆ కన్న తల్లిదండ్రులకి, అంత అల్లారు ముద్దుగా పెంచుకున్న తోడబుట్టిన వాళ్ళకి ఇంకెంత బాధగా ఉంటుందో చెప్పండి. అయితే ఇంకా అలాంటి వాళ్ళకి మనం ఎంత చెప్పినా చెవిటాడి ముందు శంఖం ఊదినట్టే ఉంటుంది. కాకపోతే ఇప్పుడు నా వైపు నుంచి నేనేం కోరుకుంటున్నాను అంటే అలాంటి వాడికి ఖచ్చితంగా శిక్ష పడాలి. నేను ఒక ఆడపిల్ల తల్లిగా, నాలాంటి తల్లులు ఇంకెంతోమంది ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ ఇలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా చెయ్యాలి అన్న ఉద్దేశం పోవాలి. ఇలాంటి పనులు చేస్తే ఖచ్చితంగా శిక్ష పడిద్ది అన్న భయం అనేది వాళ్ళలో రావాలి అంటే ఖచ్చితంగా అతనికి శిక్ష పడాలి. అందుకోసం నా వైపు నుంచి నేను చెప్పాలనుకున్న విషయాలు చెప్తున్నా. ఖచ్చితంగా శిక్ష పడాలి. ఇలాంటి ఆలోచనలు మరి ఇంకొకళ్ళు ఇంకెవ్వరూ చేయకూడదు.
ఇంకెవరికి ఇలాంటి ఆలోచనలు రావాలన్నా కూడా భయం పుట్టాలి. అంత కఠినంగా శిక్షించాలని నేనైతే అనుకుంటున్నా. వైష్ణవి తల్లిదండ్రుల బాధ ఎవరు తీర్చలేనిది. వాళ్ళు ఈ బాధ నుంచి తొందరగా బయటికి రావాలి, ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇలాంటి పరిస్థితి మరి ఏ ఆడపిల్లకి రాకూడదు. ఇలాంటి బాధ ఏ తల్లిదండ్రులకి రాకూడదు. అసలు అది ఊహించాలన్నా కూడా చాలా భయంగా అనిపిస్తుంది. అసలు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో, ఇంట్లో ఉండి మన అనుకున్న వాళ్ళే ఇట్లా చేస్తే ఇంకెవరిని నమ్ముతాము? రోజు రోజుకి ఈ ప్రపంచం అసలు ఈ జనాలు ఎటెళ్ళిపోతున్నారు, అసలు ఏం ఆలోచిస్తున్నారు, ఎందుకు ఇంత క్రూరంగా తయారవుతున్నారో అర్థం కావట్లేదు. బయట వాళ్ళు ముక్కు మొహం తెలియని వాళ్ళు ఏదైనా చేశారు అంటే మూర్ఖులు అనుకోవచ్చు. మన తిండి తింటా, మన ఇంట్లో ఉంటా, మన అనుకున్న వాళ్ళు ఇట్లా చేస్తే ఇంకా మనం ఎవరిని నమ్మాలి? దినదిన గండం నూరేళ్ళ ఆయుష్ అన్నట్టుగా ఇంకా మంచి వాళ్ళ గురించి కూడా మనం ఇలాంటివి చూసి చూసి మన ఇంట్లో వాళ్ళు మన మంచి వాళ్ళను కూడా మనం డౌట్ పడేలాగా పరిస్థితులు మారిపోతూ ఉంటున్నాయి. నిజమే కదా. అసలు ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదనే అయోమయంలో పడిపోయేటట్టున్నాము ఇలాంటివి చూసి చూసి. నిజంగా అసలు నాకు ఏం మాట్లాడాలో అర్థం కావట్లా. పిచ్చి కోపం వస్తుంది, బాధేస్తుంది, అన్ని రకాలుగా అనిపిస్తుంది. ఏంటి జనాలు ఎట్ట తయారవుతున్నారు అన్న ఫీలింగ్ వస్తుంది. ఆ విషయం పక్కన పెడితే ఇంకా పొద్దున్న చేసిన ములక్కాయను ఉల్లిపాయ వేసి పాలు పోసి వండాను. ఇంకా అదైతే ఉందన్నమాట ఈ పూటకి. ఇంకా రైస్ కూడా వండేసాను. ఇంక ఈరోజు అట్టుపిండి ఇడ్లీ పిండి 2 మిక్సీ వేసాను అనమాట పొద్దున్న నానబెట్టి. ఇంక ఈ పనులన్నీ ఒకదాని తర్వాత ఒకటి నిదానంగా చేసుకున్నాను. చెప్పాలి అంటే ముక్కుతా మూలుగుతా చేసుకున్నాను అనమాట. అయితే ఇంకా రైస్ అయితే కడిగి పెట్టాను, కానీ అందరికీ నాకు తినబుద్ధి కాక తినలేదు. ఇంకా మా వారేమో ఏమి తినకపోతే ఇంకా నీరసం వచ్చిద్ది అని పుచ్చకాయ ముక్కలు కోసి ఇచ్చారనమాట తినమని. ఇంకా వారు కోసి ఇచ్చి వెళ్ళి పడుకున్నారు. పిల్లలు, అత్తయ్య, మా వారు అందరూ భోజనం చేసేసి పడుకున్నారు. ఇంకా నేనైతే చూస్తే తిడతారు అని చెప్పి తినకుండా అక్కడ పెడితే రేపు పొద్దున్న చూస్తారు కదా, అందుకని సైలెంట్గా తీసుకొచ్చి వీటికి పెట్టేస్తున్నా. నిజంగా ఎందుకని ఈరోజు అసలు ఏమీ తినబుద్ధి కావట్లేదు. ఇంకా మనం బలవంతంగా తిన్నా కూడా ఇంకా అరగకుండా ఇంకా తిక్కగా అనిపించిద్ది అని చెప్పి ఇంకా సైలెంట్గా తీసుకొచ్చి ఇంకా వీటికి పెట్టేస్తున్నా. ఇంకా పప్పీకైతే అంత ఇష్టం ఉండదు. రోజీకైతే మాత్రం జాంకాయ ఒకటి, క్యారెట్ ఒకటి, ఇంకా ఎక్కువగా కాయలన్నీ తింటుంది. వీడికి ఫస్ట్ నుంచి అలవాటు అనమాట కాయలు తింటాం. బాగా ఎక్కువగా ఇష్టంగా క్యారెట్ జాంకాయ ఇష్టంగా తినిద్ది. యాపిల్ ఒకటి, ఇవి బాగా ఇష్టంగా తింటాడు అనమాట చిన్నాడు. ఇంకా సైలెంట్గా తీసుకొచ్చి ఇంకా వీటికి పెట్టేశాను. ఇంక ఇవి మాత్రం ఒక టైము పాడు లేకుండా ఆడుతూనే ఉంటాయి. ఇంకా వీటికి పెట్టేసిన తర్వాత బయట పంచలోనే ఫ్యాన్ వేసి చెక్క మంచం ఉంది కదా, ఇంకా దాని మీద దుప్పటేసేసాను అనుకోండి, ఇంకా అక్కడే పడుకొని ఉంటాయి. ఇంకా మధ్య మధ్యలో అటు ఇటు తిరుగుతూ ఆడుతూ ఉంటాయి అన్నమాట. ఇంకా వీటి సంగతి రోజు చూస్తూనే ఉంటున్నారు కదా ఎంత అల్లరి చేస్తాయో. ఇంక నేను ఇక్కడ బయట ఉన్నంతసేపు ఇంకా నా వెనకాలే తిరుగుతాయి అనమాట. నా నడక చూసారా, నీరసంగా నడుద్దావా వద్దా. నిజంగా ఏదో ఇప్పుడు నవ్వుతున్నాను కానీ అసలు చెప్పలేనంత నీరసం ఒకటి ఎందుకనో సాయంత్రానికి ఒళ్ళంతా నొప్పులు, జ్వరం వచ్చిద్దేమో అన్నట్టుగా ఒళ్ళంతా నొప్పులను తిక్కగా ఉంది. ఈరోజంతా చాలా భారంగా, నీరసంగా, చాలా కష్టంగా గడిచింది. ఇంట్లో మగవాళ్ళకైతే 2-3 రోజులు పడుకున్నా జరిగిద్ది, కానీ ఆడవాళ్ళు పడుకుంటే మాత్రం ఒక్క పూట జరగదు. ఎక్కడ పనులు అక్కడ ఆగిపోతాయి. ఎంత బాగోకపోయినా, ఎంత నీరసంగా ఉన్నా ఆడవాళ్ళకి మాత్రం ఈ పనులు తప్పవు. కొంచెం సేపు పడుకున్నా సరే తర్వాత అయినా లేచి పనులన్నీ చేసుకోవాల్సిందే. ప్రతి ఇల్లాలకి ఈ పనులైతే తప్పవు కదా. ఇంకా నా పరిస్థితి కూడా అదే. ఇంక కొంతసేపు చెప్పాను కదా పొద్దునంతా పడుకున్నాను. ఇంక ఇప్పుడు లేచి మెల్లిగా ఒకదాని తర్వాత ఒకటి పనులన్నీ చేసుకున్నాను అనమాట. ఇదండి ఈరోజు వీడియో. ఈరోజైతే ఇలా గడిచింది. ఈ వీడియో ఎలా ఉందో లాస్ట్ వరకు చూసి కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు.